నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సమ్మెబాట పట్టిన మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన పారిశుద్ధ్య పనులు నెల్లూరులో నిరసన ప్రదర్శన చేపట్టిన కార్మికులు అట్టహాసంగా ప్రారంభమైన ఆడదాం ఆంధ్ర ఏసీ స్టేడియంలో ప్రారంభించిన మంత్రి కాకాని మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే ప్రధాన ఉద్దేశమని వెల్లడి మాజీ మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు వైసీపీ నేతలు చిల్లర దండకాలకు పాల్పడుతున్నారని ఆరోపణ రోడ్ మార్జిన్ వ్యాపారుల వద్ద నెల మామూళ్లు తీసుకుంటున్నారని విమర్శ టీడీపీ నేత నారాయణపై ఎమ్మెల్యే అనిల్ ఘాటు వ్యాఖ్యలు ఆయన మానవత్వం లేని మనిషి అంటూ విమర్శలు ఎన్నికల తర్వాత కనిపించరని ప్రజలు ఆలోచించుకోవాలని సూచన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెబాట పట్టారు విధులను పక్కన పెట్టి సమస్యలపై గళమెత్తారు జీతాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు నెల్లూరులో కార్మికులు ర్యాలీ చేపట్టారు వీరి పోరాటానికి మాజీ మేయర్ భానుశ్రీ మద్దతు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెబాట పట్టారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న తమను పర్మనెంట్ చేయాలని అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విధులను పక్కన పెట్టి ఆందోళనకు దిగారు సమ్మెలో భాగంగా నెల్లూరులో కూడా మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు ఇందులో భాగంగా కార్మికులు నగరంలో ర్యాలీ చేశారు ఇక ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్ నుండి ఆర్టీసీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు వీరి ఆందోళనకు నెల్లూరు మాజీ మేయర్ భానుశ్రీ మద్దతు తెలియజేశారు వారితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు గూడూరులో కూడా మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు విధులకు గైర్హాజరయ్యి ఆందోళన నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు ఇందులో భాగంగా కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు జీతాల పెంపు ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు మున్సిపల్ కార్మికుల సమ్మె నిరవధిక సమ్మె రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నుంచి మొదలైంది దీర్ఘకాలికంగా ఉన్న పలు సమస్యలు ఇంతవరకు ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో వీధిన ఎక్కాల్సి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారులతో కూడా ఈ నెల 14న చర్చలు జరపడం జరిగింది కార్మిక సంఘ నాయకులు అయినా కానీ పై డిమాండ్లపై చర్చలకు వస్తున్నారే కానీ వాటిని ఆమోదం అనేది ప్రభుత్వం నుండి ఇప్పటివరకు రావడం లేదు అందువల్ల ఈ రోజు నుంచి మున్సిపల్ కార్మికులు అన్ని పనులు మానేసి ఈ శిబిరంలో వచ్చి కూర్చోవడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని మేము కోరుతున్నాము రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది ఇక నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు క్రీడాకారులు పాల్గొన్నారు దేశంలో మొదటిసారిగా గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో సీఎం జగన్ తలపెట్టిన ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు మంగళవారం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఆయన క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశేష ప్రతిభ కలిగిన మట్టిలో మాణిక్యాలను వెలికితీసి క్రీడలలో రాణించే విధంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం తలపెట్టారన్నారు ఇక దీనికి వార్డు మెంబర్ నుండి చీఫ్ సెక్రటరీ
సెక్రటరీ వరకు అన్ని స్థాయిలలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇక ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చేటువంటి సచివాలయం నుంచి కానీ వార్డు నుంచి వచ్చేటువంటి వ్యక్తి కానీ మండల స్థాయిలో ఆడతాడు, మండల స్థాయిలో తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఆడతాడు, జిల్లా స్థాయిలో ఆడతాడు, దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో ఆడతాడు. అంటే ఒక పిల్లవాడికి అన్ని దగ్గరలో అవకాశం రావడంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాడు రాష్ట్ర స్థాయికి ఎదగడానికి, దానితో పాటు 3 సార్లు ఆ టీం ఈరోజు నగదు బహుమతులు గెలుచుకోవడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి పిల్లలని వదిలేయకుండా ఏదో రకరకాలైనటువంటి గ్రీక్ మెమోరియల్ టోర్నమెంట్స్ ఏదో ఒక మొక్కుబడిగా పెట్టడం కాకుండా పిల్లలు నిజమైనటువంటి క్రీడా స్ఫూర్తిని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కనీసం ఒక సచివాలయ పరిధిలో 20 టీములకు తగ్గకుండా 10 బాయ్స్ 10 గర్ల్స్ కి సంబంధించి ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి పిలిచి ఒక వేదిక ఏర్పాటు చేసి ఆడుదాం ఆంధ్ర పేరుతో గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. దీనికి స్థానికంగా ఉండేటువంటి వార్డు మెంబర్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా, స్థానికంగా ఉండేటువంటి సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా అన్ని విధాల అన్ని వర్గాల అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా భాగస్వామ్యం తీసుకుని ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ క్రీడలను లాంఛనంగా ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి గారి స్టేడియంలో మనం ప్రారంభిస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి కార్యక్రమం అనేక సందర్భాల్లో చెప్పాం. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఆచరిస్తుందో ఈ దేశం అనుసరించేటువంటి స్థాయికి ఈరోజు మన పరిపాలన విధానం ఎదగడం జరిగింది. అందులో భాగంగా ఆడుదాం ఆంధ్ర కూడా రాబోయేటువంటి రోజుల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలు మన బాటలో పయనించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ క్రీడా స్ఫూర్తిని క్రీడా ప్రతిభని చాటి చెప్తూ క్రమశిక్షణగా ఈరోజు మరలా ఇటువంటి కార్యక్రమాలు పెట్టాలి అంటే ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పిల్లలు క్రమశిక్షణతో ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళందరినీ ఆడించేటువంటి వాళ్ళు కూడా తమ బిడ్డలుగా భావించి అంపైర్లు కానీ కోచెస్ కానీ మేనేజర్స్ కానీ ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి గారి స్టేడియంలో ఏర్పాటు చేసి ఇంతమందితో నా భాగాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి కమిషనర్ గారికి పేరు పేరున ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు అధికారులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో ఆలోచించి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గతంలో పాఠశాలల్లో పెద్ద క్రీడా మైదానాలు ఉండేవని, ఇప్పుడు మైదానాలు లేక పిల్లలు ఆడుకునే అవకాశం లేదన్నారు. మన జిల్లా నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వివిధ క్రీడలకు చెందిన క్రీడాకారులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇక విద్యార్థులు చదువులలోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించాలనే దృక్పథంతో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం జగన్ చేపట్టారన్నారు. గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు యువత క్రీడల్లో రాణించాలన్నారు. వాళ్ళలో ఉండే మెరిట్స్ ని, క్రీడా మెరిట్స్ ని పైకి తీసుకురావాలి, క్రీడలను ప్రోత్సహించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి గతంలో చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో స్కూల్స్ లో పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేవి. ఈరోజు ఈ కార్పొరేట్ విద్య చిన్న ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో స్కూల్స్ ను పెట్టి పిల్లలకి ఆడుకునే అవకాశం కూడా లేకుండా పోతూ ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలి, క్రీడలను ప్రోత్సహించాలి, మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లల్లో ఉండే దాన్ని బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషించదగిన విషయం. ఈరోజు మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు పొందిన క్రీడాకారులను పరిచయం చేయడం కూడా చాలా సంతోషించదగిన విషయం. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ వారి స్ఫూర్తితో మన పిల్లల భవిష్యత్తులో ఎంతో మంది క్రీడల్లో రాణించేదానికి అవకాశం ఉందని కూడా తెలియజేసుకుంటూ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. యువత విద్యార్థులతో క్రీడా స్ఫూర్తిని పెంచి వారిలో మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం ఆడదాం ఆంధ్ర ముఖ్య ఉద్దేశమని నెల్లూరు నగర మేయర్ స్రవంతి జయవర్ధన్ అన్నారు. ఈ అవకాశాన్ని యువత ఉపయోగించుకుని ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని కోరారు. యువత సీఎం జగన్ కు అండగా ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆడుదాం ఆంధ్ర అంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శమైనటువంటి ఆలోచనతోటి
ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఎవరైతే యువత విద్యార్థులు వారందరికీ కూడా క్రీడల పట్ల ఒక ఉత్సాహాన్ని, పోటీతత్వాన్ని, మానసిక దృఢత్వాన్ని, శారీరక దృఢత్వాన్ని ఉంచే విధంగా ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశము. దీన్ని గ్రామాల్లో ఉన్నటువంటి యువత కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలని ఒక ఆలోచనతోటి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత విద్యార్థులకు అందరికి కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి క్రికెట్ కిట్స్ కూడా అరేంజ్ చేస్తూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ఇంత శ్రమిస్తున్నారని మీ అందరికి కూడా తెలియజేస్తూ, యువత అందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని నేను కోరుకుంటూ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా చేపట్టి గ్రామ మరియు వార్డు సచివాలయాల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించడం జరుగుతుంది. క్రీడాకారులకు 15 సంవత్సరములు పైబడి 60 సంవత్సరములలోపు వయసు వరకు పురుషులు మరియు మహిళలకు అర్హులు. క్రీడాకారుల కొరకు 5 ప్రసిద్ధ క్రీడలను ఎంపిక చేయడం జరిగింది. 1 క్రికెట్, 2 వాలీబాల్, 3 కబడ్డీ, 4 ఖోఖో, 5 బ్యాడ్మింటన్ డబుల్స్. ఈ క్రీడలను గ్రామ వార్డు సచివాలయ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో జరిపి వారి ప్రతిభను వెలికి తీయడంలో పాటుగా విజేతలను సర్టిఫికేట్, మెమోంటోను, నగదు పురస్కారాలతో సత్కరించడం జరుగును. కాబట్టి రాణించి మీ ప్రతిభను మీరు ఎంచుకున్న క్రీడలను కనబర్చే విధంగా నిలవాలని కోరుకుంటూ మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఒక్కరికి ధన్యవాదాలు. శ్రీ ఆదార్ ప్రతాప్ రెడ్డి గారు క్రీడా ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రార్థిస్తున్న అంతర్జాతీయ క్రీడా కోటేశ్వర రెడ్డి గారు ప్లేయర్స్ గత ప్రభుత్వంలో రోడ్లు, డ్రైన్లు నిర్మించకుండా ఎక్కడ పడితే అక్కడ అక్రమ లేఅవుట్లు వేసి విక్రయించడం మూలంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాము ఆయా లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని కోరారు. నెల్లూరు 21వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నెల్లూరు 21వ డివిజన్ పరిధిలోని ఎన్జీఓ కాలనీలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఇక నగర మేయర్ స్రవంతి, స్థానిక కార్పొరేటర్ మొయిళ్ల గౌరీతో కలిసి అక్కడకు వెళ్లిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన 20 లక్షలతో చేపట్టే రోడ్లు, డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆదాల మాట్లాడారు. గత ప్రభుత్వంలో రోడ్లు, డ్రైన్లు నిర్మించకుండా ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లు వెలిశాయని చెప్పారు. ఇక మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అక్కడ ఫ్లాట్లు కొన్నవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా ప్రజలు తమకు చెప్పారని వెల్లడించారు. ప్రజల కోరిక మేరకు ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. 21వ డివిజన్లో ఇప్పటికే 1,80 లక్షలతో పనులు చేస్తామని, మరో 1,20 లక్షల నిధులను కూడా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. పారదర్శకంగా పాలన అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరొకసారి దీవించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మనం చూసినట్లయితే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేద మధ్యతరగతి వారికి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు, వారికి ఉండే ఇబ్బందులు గమనించి
అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. మన రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవనేది కూడా మనం గమనించాలి. ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా సక్రమంగా అందాలి అని చెప్పి ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికో పోయి రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. ఈరోజు అలా కాకుండా వారి ఇంటి వద్దకే పెన్షన్ కానీ, రేషన్ కానీ, ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ కూడా వారి బ్యాంక్ అకౌంట్స్లో నేరుగా పడటం, మధ్యవర్తి వ్యవస్థ లేకుండా పోవడం, ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేకుండా వాళ్ళకి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మనకి అమ్మఒడి, చేయూత, పొదుపుకు సంబంధించి లోన్స్ తీసేయడం, అదేవిధంగా మన ఈది చివరే సచివాలయం వ్యవస్థ, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లని మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వీటిలన్నిటికి మించి మన రూరల్కి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇచ్చారు. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఎప్పుడు ముందుకు అడుగులు వేస్తూనే ఉంటుంది. ఎక్కడ కూడా ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా పనిచేసే వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు మన రూరల్కి ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి డివిజన్స్లో లక్షల్లో కాదు కోట్లల్లో అభివృద్ధి జరుగుతుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా వారికి ఉన్నటువంటి సమస్యలు, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటినన్నిటిని తీర్చే దిశగా వెళ్ళే నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మీరందరూ కూడా అండగా ఉండాలి. రాబోయే ఎలక్షన్స్లో మీ వాల్యుబుల్ అయినటువంటి ఓట్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వేసి గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తున్నాను. టీడీపీ నేత నారాయణ మానవత్వం లేని మనిషి అని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. ఇక నారాయణ మెడికల్ కళాశాలలో విద్యార్థులు చనిపోతుంటే కనీసం వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించలేదని విమర్శించారు. మోసం ఆయన బ్లడ్లోనే ఉందని, ఆయన చరిత్ర నెల్లూరు ప్రజలందరికీ తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మంగళవారం 8వ డివిజన్లో పర్యటించారు. ముగ్గురాళ్ల వీధి, స్టోన్ హౌస్పేట, అరుంధతిపాళెం, పరుచూరివారి వీధి ప్రాంతాలకు సంబంధించి ₹1 కోటి నిర్మించనున్న రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియా ముందు టీడీపీ నేత నారాయణపై ఘాటు విమర్శలు చేశారు. ఇక 4.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు రావడంతో నెల్లూరుకు వచ్చిన నారాయణ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఆయనపై విమర్శలు చేయగలరని హెచ్చరించారు. నారాయణ మానవత్వం లేని మనిషి అని, మోసం ఆయన బ్లడ్లోనే ఉందని విమర్శించారు. ఎవరి చిత్రం ఎలాంటిదో అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనిది ఒక్క నారాయణ మెడికల్ కళాశాలలోనే విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను కనీసం పరామర్శించడం లేదని, అలాంటి వారిని ఏమంటారని ఎదురు ప్రశ్నించారు. ముగ్గురాల సందు, అరుంధతిపాలెం, అలాగే కొన్ని ప్రాంతాల్లో పరుచూరు వారి వీధి, డ్రైన్స్, రోడ్స్ దాదాపు ₹1 కోటితో ఈరోజు శంకుస్థాపన ఇప్పుడు చేసుకోవడం జరిగింది. ఎక్కడికెక్కడికి ప్రతి డివిజన్లో అభివృద్ధితో పాటు, సంక్షేమంతో పాటు ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. మాటకొస్తే చర్చకి రమ్మంటే చర్చకి రారు. మేము ఎన్ని పార్క్స్ చేసాం, ఎన్ని స్కూల్స్ డెవలప్ చేసాం, ఏమేం చేసాం, చర్చకి రాని ఆయన అంటే రాకుండా ఏం చేయలేదు అని మాట్లాడతారు. ఈ ప్రభుత్వం వేసిన ఫ్లైఓవర్ మీదే వెళ్తారు, ఈ ప్రభుత్వం కట్టించిన పెన్నా బ్యారేజ్ మీదే, జాఫర్ సాబ్ కాలు కానీ, ఇవన్నీ పెద్ద పనులు. ఇవి కాకుండా చిన్న చిన్న ప్రాంతాలలో కూడా చిన్న రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ 100% ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళే కార్యక్రమం. స్కూల్స్ తీసుకుంటే ఈరోజు బీవీఎస్ గర్ల్స్ స్కూల్ కానీ, అన్ని హై స్కూల్స్ కానీ పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయడం మాత్రమే చెప్తా ఉన్నాను చెప్పి తెలియజేస్తుంటారు. నోటికి వచ్చినట్టు నేను కూడా మాట్లాడగలంటే మాట్లాడగలను. ఏమనంటే అరాచకం అంటాడు. ఏం అరాచకం అంటే మేము రౌడీలోనో రకరకాలని. మన చరిత్ర కూడా చెప్తా. ఈరోజు ఒకటే మాట అడుగుతా ఉన్నా, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో 10-15 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఒక్క నారాయణ మెడికల్ కాలేజీలో ఆడబిడ్డలు చనిపోతున్నారు. మీరు గత 10 సంవత్సరాలు నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా. నేను మాట్లాడటం మొదలు పెట్టానంటే తలకాయ కూడా ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. నేనేదో పెద్ద మనిషి ముసుగులో నువ్వు మాట్లాడుతూ ఉంటే, రోజు అరాచకం అంటే మాట్లాడుతూ ఉంటే కామ్గా ఉన్నానని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నాడు.
ఈరోజు అడుగుతా ఉన్నా, ఇదే స్టోన్ హౌస్పేటలో అడుగుతా ఉన్నా, అనేక మంది వ్యాపారాలందరూ ఇక్కడ నెల్లూరు నగరంలో ఉన్నారు. కనీసం ఈ 4.5 సంవత్సరాల అధికారంలో కనీసం ఒక్క వ్యాపారికైనా కూడా నా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా, నా కార్పొరేటర్ల దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? కనీసం ఎన్నో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టున్నారు. ఒక్క బిల్డర్కైనా కానీ ఒక్క బిల్డింగ్కైనా కానీ మా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? కనీసం ₹1 కానీ వాళ్ళ దగ్గర అడిగినట్టు ఎక్కడైనా సంఘటన ఈ 4.5 సంవత్సరంలో కనీసం ఈ స్టోన్ హౌస్పేట కానీ చిన్న బజార్ కానీ ఎక్కడైనా వినిపించిందా? లేదు. ఒకరి మీద దాడి చేసినట్టయినా ఒకటైనా ఉందా? మీ ప్రభుత్వంలో ఇంకా 2 మర్డర్లు జరిగినాయి నా నియోజకవర్గంలో. మాజీ మంత్రి టీడీపీ నేత పొంగూరు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారుల వద్ద వైసీపీ నేతలు నెల మామూళ్లు వసూలు చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. త్వరలోనే టీడీపీ ప్రభుత్వం వస్తుందని, చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను స్వేచ్ఛగా నిర్వహించుకునేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్టోన్ హౌస్పేటలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. నెల్లూరు 6, 7, 8వ డివిజన్ల పరిధిలో స్టోన్ హౌస్పేటలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ పర్యటించారు. ఆ ప్రాంతానికి చేరుకున్న నారాయణకు స్థానిక టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వ్యాపారులను కలిసి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే వ్యాపారులను పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దుకాణాలు, ఇళ్ల వద్దకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి తనను గెలిపించాలని విన్నవించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఇక ఫుట్పాత్ పై చిన్న చిన్న కూరగాయలు అంగళ్లు, అరటి పండ్ల వ్యాపారాలు చేసుకునేవారు చిరు వ్యాపారాల వద్ద వైసీపీ నేతలు నెలమామూళ్లు వసూలు చేస్తున్నారని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. ఇక ఈ రోజుల్లో కూడా మామూళ్లు వసూలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఇక దీనిపై ఎమ్మెల్యే అనిల్ విచారించుకోవాలని సూచించారు. ఇక నెల్లూరు నగర అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని, ఈసారి టీడీపీనే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని నారాయణ పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరులో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో కొందరు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు కూరగాయలు దాదాపు 60 ఏళ్ళు 65 ఏళ్ళు దాటిన వాళ్ళు కింద ప్లాట్ఫామ్ మీద కూరగాయలు పండ్లు అమ్ముకుంటున్నారు చిరు వ్యాపారస్తులు. అయితే అక్కడ 2-3 చెప్పింది ఏంటంటే నిజంగా నాకు బాధేసింది. సార్ నెలకు ఒకసారి వస్తారు, ₹150 ఇవ్వాలి, 200 ఇవ్వాలి, దండుకోపోతారు అని. ఇంకా అలాంటి వ్యవస్థ ఉందంటే తప్పండి. అధికారులకు చెప్తున్నాను, అధికారులకి పాలకులకి. అది ఎప్పుడో ఉండింది దౌర్జన్యం అవి. ఈరోజు అది లేదు. ఈరోజు టీవీలు వచ్చినాయి, మీడియాస్, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. ఈ రోజుల్లో అలా చేయటం అది కరెక్ట్ కాదు. పాలకులు, అధికారులకు చెప్తున్నాను, మీరు అటువంటి వాళ్ళని ఎవరున్నారో అని పట్టుకొని, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, అది మీ బాధ్యత. ఎవరైతే పరిపాలిస్తున్నారో అధికారులు ఉన్నారో వాళ్ళ బాధ్యత. అటువంటి వాళ్ళని పట్టుకొని మీరు శిక్షించాలి, ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కోరుకునేది ఒకటే, మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి. వ్యాపారాలు చేసుకోవాలంటే ఏ వ్యాపారస్తుడైనా ఏ ఇండస్ట్రీలైనా కోరుకునేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం. కానీ ఈరోజు అరాచక పాలన ఉంది. అరాచక పాలన ఎవరు కోరుకోరండి. అరాచక పాలన ఉంటే అక్కడికి ఇండస్ట్రీస్ రావు, వ్యాపారస్తులు రావు. నేను అనేక దేశ విదేశాలు తిరిగాను. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో అనేక దేశ విదేశాలు తిరిగా. అక్కడ ఇండస్ట్రీస్ని ఆఫర్ చేస్తే వాళ్ళు ఫస్ట్ అడుగుతుండేది ప్రశాంతమైన వాతావరణం, లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉందా లేదా, అలా ఉంటేనే వస్తామని. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం లేదు, అరాచక పాలన. అందుకనే ఏ ఇండస్ట్రీస్ రావటంలా. ఇండస్ట్రీస్ రాకుంటే మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఇండస్ట్రీస్ వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఇలాంటి రావు. ఉదాహరణ కియా మోటార్స్ ఒక్క మోటార్స్ అనంతపురంలో వస్తే దాదాపు 10,000 మంది ఈరోజు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ ఎవరైతే చిన్న చదువుకున్న 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, వాళ్ళందరూ ఏదో ఒక వర్క్ చేసుకుంటున్నారు. అనేక మంది మహిళలు చేస్తున్నారు అక్కడ. ఇలాంటి వాతావరణం, ఎలాంటి వాతావరణం అంటే ప్రశాంత వాతావరణం కావాలా. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం వస్తుంది. ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలో పరిపాలన సాగించడం జరుగుతుంది. గ్రామీణ స్థాయిలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. ఇక తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రారంభించారు.
గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులను గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తుందని, పలు క్రీడల్లో మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఆశావాహులు లేక గ్రామీణ స్థాయిలో మిగిలిపోతున్నారని, వారి కొరకు ఈ పోటీలో ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఇక క్రీడాకారులు ఉత్సాహంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాయకులు ఎల్లసిరి గోపాలారెడ్డి, బత్తిని విజయ్ కుమార్, కోడూరు కల్పలత, శ్రీనివాసులు, జడ్పీటీసీ యామిని పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న మణిరత్నాలని బయటకు తీసుకురావడం, వారికి ఇవ్వాల్సిన ప్రోత్సాహం ఇవ్వడానికి ఇంత చక్కటి కార్యక్రమం దాదాపు ఎన్నో రోజులు పెడుతున్నారంటే ఆ మహానుభావుడు చేసింది ప్రజలకు తెలియజేయాలన్నది. దాదాపు 47 రోజుల పాటు జరుగుతుంది. ఈ రోజు వారు పబ్లిక్ స్కూల్లో కూడా లాంఛనం చేయడం కూడా తెలిసిన విషయమే. సచివాలయంలో 15,000 సచివాలయంలో కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు దాదాపు క్రీడాకారులు కానివ్వండి, ప్రేక్షకులు కానివ్వండి, క్రీడాకారులు మొత్తం 34 లక్షల పైచిలుక నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రేక్షకులు కూడా మొత్తం కలిసి 1,22 లక్షల మంది ఇది నమోదు చేసుకోవడం జరిగింది. చక్కగా అందరూ కూడా ఎంతో ప్రేమించే ప్రతి బిడ్డలు కూడా అది సంతోషంగా ఆడుకునే క్రికెట్ కానివ్వండి, అలాగే వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ, మన గ్రామాల్లో ఆడుకునే కబడ్డీ, ఖోఖో కూడా వారు మరొక్కసారి ప్రజలు మర్చిపోయే పరిస్థితి వస్తే అవి ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే బ్యాడ్మింటన్ కూడా. సో దీంతో ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో చక్కని ప్రైజులు కమిషనర్ గారు కూడా రుణంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, ఇది ఆరోగ్యానికి కూడా చాలా సంబంధించింది కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ప్రభుత్వ అధికారుల ద్వారా అమలు చేయవలసింది కనుక నేను కూడా 33 సంవత్సరాలు ప్రభుత్వ సేవలో ఉన్నవాడిగా మీరు ఒక పరికరాలు సమాజంలో ఒక మార్పులు తీసుకురావాలన్నా, ప్రభుత్వ కార్యక్రమాన్ని చక్కగా అమలు చేయాలన్నా కూడా ఒకవేళ మేము అసెంబ్లీలో ఎన్నో చట్టాలు తీసుకురావచ్చు, ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు పెట్టవచ్చు, కానీ దానికి కీలకమైన వాళ్ళు ప్రభుత్వ అధికారులు అన్నది చాలాసార్లు నేను తెలియజేస్తాను. అందరికీ ఒక మార్గవంతంగా ప్రభుత్వ అధికారులు ఉండాలి అని చెప్పి నేను చాలాసార్లు తెలియజేస్తాను. తుఫాను బాధితులకు అందించే నష్టపరిహారంలో అధికార పార్టీ నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు రాజా యాదవ్ ఆరోపించారు. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ నేత రాజా యాదవ్ కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. తుఫాను బాధితులకు అందించే నష్టపరిహారంలో వైసీపీ నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో నష్టపోయిన బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం పంపిణీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఎన్నికలప్పుడు కనిపించి తర్వాత వెళ్లిపోయే డబ్బున్న వారిని నమ్మవద్దని, నిత్యం ప్రజల్లోనే ఉంటున్న తనను వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కోరారు. నెల్లూరు 48వ డివిజన్లో పర్యటించిన ఆయన ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మంగళవారం 48వ డివిజన్లో పర్యటించారు. అధికారులు వైసీపీ నేతలతో కలిసి కొట్టమిట్ట, విఘ్నేశ్వరపురం, ఆనం వెంకటారెడ్డి నగర్లో ఇంటింటికి వెళ్లారు. ఇక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తున్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను అక్కడికక్కడే అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ డబ్బున్న వారు ఎన్నికల్లో వస్తారు, తర్వాత వెళ్లిపోతారని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారని గుర్తు చేశారు. అది ముమ్మాటికి నిజమేనని అంటూ నెల్లూరులో కూడా డబ్బున్న నాయకుడు నారాయణ 4.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చారని, ఎన్నికల వరకు హడావుడి చేసి తర్వాత వెళ్లిపోతారని తెలిపారు. ప్రజలు ఇవన్నీ గమనించాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉండే తమను వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కువ మాట్లాడుతూ మమ్మల్ని బాగా తీవ్రంగా విమర్శిస్తూ ఒక ఆయన ఉన్నాడు, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఒక 3 రోజుల క్రితం అనుకుంటా పక్క నియోజకవర్గానికి వెళ్ళి ఒక మాట అన్నాడు.
పాపం తన కడుపులో ఉన్న మాట, తాను మనసులో ఉన్న మాట, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసులో ఉన్న మాట ఏమో తెలియదు. కానీ ఈ డబ్బున్న వాళ్ళు వస్తారు పోతూ ఉంటారు, వీళ్ళెవరూ కూడా ప్రజల్లో తిరగరు, ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉండరు, ఎన్నికల సమయం ఇప్పుడు వస్తారు, ఎన్నికల సమయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు, కాబట్టి ప్రజల్లో ఉన్న వాళ్ళని ఎంచుకోమని అని చెప్పి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పరోక్షంగా విమర్శించారా మా నారాయణ గారిని, లేకపోతే డైరెక్ట్గా విమర్శించారా తెలియట్లేదు. కానీ తన మాటలో నా మనసులోని బాధని వ్యక్తపరిచాడో తెలియదు. కానీ తన మనసులోని మాటని నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ మాట నేను చెప్పింది మాట కాదు, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. నిన్న ఏదో చెప్పాడు, బలిజలకి వైసీపీ ప్రభుత్వం ఇది చేసింది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, కాపు నేస్తం మీద ఎంతమంది బలిజ సోదర కుటుంబాలకి ఈరోజు నేరుగా సహాయం అందుతుంది, మీ ప్రభుత్వంలో ఎంతమందికి అందింది, ఈరోజు రాజకీయంగా కూడా తీస్తే ఎంతమంది కార్పొరేటర్లు కానీ, ఎంతమంది నాయకులు కానీ, ఎంతమంది మంత్రులు కానీ ఈ ప్రభుత్వంలో అయ్యారు. కాబట్టి నోరుందని కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మీకు నచ్చినట్టు. ఈరోజు మళ్ళీ అడుగుతున్నానబ్బా, ఎంతమంది మీ బలిజ సోదరులకి ఫ్రీ సీట్ ఇచ్చావో చెప్పు. ఒక స్కూల్ సీట్ ఇచ్చావా, ఒక ఇంటర్మీడియట్ సీట్ ఇచ్చావా, కనీసం మీ మెడికల్ కాలేజీలో కనీసం ఫీజు తగ్గించావా, ఇవన్నీ పక్కన పెడదాం, కనీసం ఒక్కరికైనా వైద్యం అన్నా ఫ్రీగా చేయించావా, ఒక్కరికైనా చెప్పండి. ఎన్నికల పోటీ ముందు పక్కన పెడదాం, ఎన్నికల పోటీ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాలలో పలానా వ్యక్తికి నేను సాయం చేసుంటే కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఏమన్నా ఫ్రీ సీట్ ఇచ్చి ఫ్రీగా చేసుంటారు, ఆయన లబ్ధి పొందాడు అని తెలియదు. కానీ నాకు తెలిసి ఇంకెవరు వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నాకు తెలిసి లబ్ధి పొందిన సంఘటన ఎక్కడా లేదు. ఇక్కడ అరాచక పరిపాలన 4.5 సంవత్సరంలో ఎక్కడెవరు అరాచకాలు చేయలే, 4.5 సంవత్సరంలో ఎవరు చచ్చిపోలే. గత 5 సంవత్సరాల్లో రాయపాలెంలో చంపింది ఎవరు, ఆంజనేయ స్వామి గుడి సంతపేటలో చంపింది ఎవరు, మర్డర్ జరిగింది ఏ ప్రభుత్వంలోనో ఒక్కసారి ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వ్యాపారస్తులు ఎవరు ఈ 4.5 సంవత్సరం నెల్లూరు నగరంలో ఎక్కడా ట్యాక్సులు కట్టింది లేదు, ప్రశాంతంగా ఉన్నారు. ముతుకూరులో ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలి రోజు క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఆడదాం ఆంధ్ర మండల ఇన్ఛార్జ్ ఆనంద్ బాబు ఈ పోటీలను ప్రారంభించారు. ముతుకూరులో ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఇక స్థానిక ఫిషరీస్ కళాశాలలో నిర్వహించిన ఈ క్రీడా పోటీలను ఆడదాం ఆంధ్ర మండల ఇన్ఛార్జ్ ఆనంద్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గండవరం సుగుణ, తహసీల్దార్ బాలకృష్ణ, ఎంపీడీఓ లక్ష్మణ్ కుమార్, వైసీపీ నేతలు పాల్గొన్నారు. క్రీడల్లో భాగంగా తొలి రోజు క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. అలాగనే ఆడడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకి టీములు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ మనం గ్రౌండ్ వర్క్ చేసుకొని ప్రతి సచివాలయ సిబ్బందిని ప్రతి ఒక్కరికి ఎన్రోల్ చేసిన వారికి ప్లేయర్స్కి తెలియజేసేటట్లుగా ముందుగానే మనం తెలియపరుచుకున్నాము. ఇవన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇవి మనకి టైం టేబుల్ ప్రకారం సాయంత్రం దాకా గేమ్స్ జరుగుతాయి. అలాగనే క్రికెట్ అయితే ఈరోజు మూడు గ్రౌండ్స్లో క్రికెట్ జరుగుతుంది. మొత్తం తర్వాత 2 గ్రౌండ్స్లో బ్యాడ్మింటను, 2 గ్రౌండ్స్లో వాలీబాలు ఆడడం జరుగుతుంది. ఇది టోటల్గా మండల ప్యాటర్ను. ఈ కార్యక్రమాలన్నీ మాకు మా పొలిటికల్ లీడర్స్ చక్కగా దగ్గరుండి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది మేము దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాం. క్రిస్మస్ సందర్భంగా నెల్లూరు కపాడిపాళెంలో జరిగిన బాలయేసు సప్ర మహోత్సవంలో మాజీ మంత్రి నారాయణ పాల్గొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి తొలుత బిషప్ డాక్టర్ ప్రకాశంను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మాజీ మంత్రి నారాయణ, రమాదేవి దంపతులు బిషప్ డాక్టర్ ప్రకాశంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక క్రిస్మస్ సందర్భంగా కపాడిపాళెంలో నిర్వహించిన బాలయేసు సప్ర మహోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన నారాయణ అజీజ్ తో కలిసి బిషప్ ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. Thank you for your Mariapur bench.
నెల్లూరు కపాడిపాళెంలో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన బాలయేసు సప్ర మహోత్సవ ఘనంగా జరిగింది. క్రీస్తు గీతాలు బాణ వెలుగుల మధ్య జరిగిన ఈ సప్ర మహోత్సవంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. సప్రాన్ని కొద్దిసేపు మోశారు. సంతపేట ఆసియం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కపాడిపాలెంలో బాలయేసు సప్ర మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తి గీతాలాపనలు, క్రిస్మస్ సందేశాలు, బాణాసంచా వెలుగుల్లో బాలయేసు సప్ర మహోత్సవం వేడుకగా సాగింది. ఇక కపాడిపాలెం, సంతపేట, చేపల మార్కెట్, రైల్వే ఫీడర్స్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ సప్ర మహోత్సవం సాగింది. ఇక తొలుత బాలయేసు కొలువైన సప్రాన్ని నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఇక కన్నుల పండగగా సాగిన ఈ మహోత్సవంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీస్తు జయంతి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాలను ఉన్నాను. ఇప్పుడు మీ ఏకైక కుమారుడు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఉన్నారు. వారి ద్వారా మమ్మందరినీ జీవించి ఉన్నారు. మీ ప్రేమను మాకు వారి యందు తెలియపరిచి ఉన్నారు. దయచేసి కాస్త దూరంలో పాటించండి. సత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు సప్ర మహోత్సవం. ఈ క్రిస్మస్ అందరికీ మంచి జరగాల, అందరికీ కూడా ప్రతి కుటుంబంలో కూడా అన్ని రకాలుగా ఆ యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలా. రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమ్మెబాట పట్టిన మున్సిపల్ కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన పారిశుద్ధ్య పనులు, నెల్లూరులో నిరసన ప్రదర్శన చేపట్టిన కార్మికులు. అట్టహాసంగా ప్రారంభమైన ఆడదాం ఆంధ్ర ఏసీ స్టేడియంలో ప్రారంభించిన మంత్రి కాకాని. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే ప్రధాన ఉద్దేశమని వెల్లడి. మాజీ మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు. వైసీపీ నేతలు చిల్లర దండకాలకు పాల్పడుతున్నారని ఆరోపణ. రోడ్ మార్జిన్ వ్యాపారుల వద్ద నెల మామూళ్లు తీసుకుంటున్నారని విమర్శ. టీడీపీ నేత నారాయణపై ఎమ్మెల్యే అనిల్ ఘాటు వ్యాఖ్యలు. ఆయన మానవత్వం లేని మనిషి అంటూ విమర్శలు. ఎన్నికల తర్వాత కనిపించరని ప్రజలు ఆలోచించుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.